మీటు అక్కర్లేదు నెక్స్ట్ డే ఎవరికి వాడికి తెలియదు కదా ఇది రే తుప్పాసేదేవా నేను మనిషిని కాబట్టి మరి అనక మందు తాగుతున్నాను రా నువ్వు రాక్షసుడు కాసిన రోజు నా రక్తం తాగుతున్నాను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా దేవుడు కానీ ఉంటే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది రా దట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ డే ద నెక్స్ట్ డే పద్మనాభ సింహ డిసిప్లిన్ ఏంట్రా పరిగెత్తి రాకుండా చిన్నగా నడుచుకుంటూ తాబేల్లాగా వస్తున్నా అసలు టైం ఏంటి వాచ్ చూసుకుని అన్నర్థమేంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నా ఏంటి లాంగ్వేజ్ మారింది బాడీ లాంగ్వేజ్ మారింది వాడి చంపేస్తా ఏంట్రా మారే అన్ని మారే ఆకలేస్తే కిచెన్ దాహం వేస్తే బాగా చూసి వదిలిపోయాయి ఇప్పుడు కళ్ళు మండాయి ఇదే ఇంట్లో వెళ్ళేతాడు ఫుడ్కేచ్చా మందుకేచ్చా కంట్రీ నిండా కురుకులేక నిద్రకేచ్చా ఇప్పుడు ఎవరైనా అడ్డొస్తే మాడి మసైపోతారు జయసింహ నువ్వు ఫ్యామిలీతో వచ్చినా ఒంటరిగా వచ్చినా దాదాగిరితో చేసినా దోణ చేసినా ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతాయి ఏంటన్నా మాటలు తన్నులు తినాలని ఉందా ఏంట్రా నా చెల్లెనే కొడతావా నిన్ను కూడా కొడతానురా ఏంట్రా కన్ను తీసుకురా ఏంట్రా నన్ను నమ్మలేదే నిన్ను ఏంటి బావగారు ఇది ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చింది బాగా తెలిసానుగా కదా అండా అని చెప్పి డైరెక్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోతావా ఇప్పుడు ఒక స్ట్రోక్ ఇచ్చావుగా వెళ్ళి ఒక పెగ్గేసి రాపో తర్వాత చూసుకుందాం అంటే ఈ టైంలో టైం అర్థం ఇలాంటి సిచ్యువేషన్ లో టైంతో పనేండి బావా వెళ్ళి ఒక పెగ్ అయిపో రే జయ ఏంట్రా నాలుగు మాట్లాడుతున్నావు అన్నయ్య పిల్లి గోపీకృష్ణ సింహ ఏమైంది వాడికి నాకు భయంగా ఉందన్నయ్య దీంట్లో భయపడాల్సింది ఏం లేదన్నయ్య పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు వాడు ఇలాంటి పేషెంట్స్ని చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇది ఒక సైకలాజికల్ డిసార్డర్ ఇది డామినేషన్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి సప్రెషన్కి గురైన వాళ్ళకి వచ్చే డిసార్డరా అవును ఇలాంటి వాళ్ళని కొన్ని రోజులు వాళ్ళ మనాన్ని వాళ్ళు వదిలేస్తే సెట్ అయిపోతారు వదలకపోతే ఏమైంది పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి పీకలు కొరికేస్తారు అవునా అవును నేను కూడా డిప్రెషన్లో గురవుతున్నాను అవును డాడీ ప్రెషర్కి లోన్ అయితే మనిషి కూడా బంతిలాగా అదుపు తప్పుతాడు ఆగమ్మా నువ్వు నీ బంతి పురాణం ఎప్పుడు చూసినా బంతి అంటూ ఉంటావు అర్థమైంది మీ అందరూ నా డిసిప్లిన్ చూసి డామినేషన్గా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది సరే ఈ ఫంక్షన్ అయ్యేదాకా మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి ఆ తర్వాత మనం అందరం కూర్చొని రీజనబుల్గా కొన్ని రూల్స్ రాసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అమ్మో లేట్ అయితే వీళ్ళందరూ కూడా డిజార్డర్కి లోన్ అయ్యేటట్టున్నారు అరే తమ్ముడు బావగారిని ఫంక్షన్ అయిపోయేదాకా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలరా బావగారి సంగతి నాకు వదిలేండి అన్నయ్య నేను చూసుకుంటాను ఓకే థ్యాంక్ యూ తమ్ముడు